ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు శ్రేణులతో మాట్లాడడం జరిగింది టెలికాన్ఫరెన్స్లో. అంటే ఖచ్చితంగా పూర్తిగా కూడా అధికారం ఖచ్చితంగా కైవసం చేసుకోవాలి, అంటే ఒకే సీట్ అయినా ఒక ఓట్ అయినా కానీ చాలా కీలకం. దీనికి సంబంధించి శ్రేణులంతా కూడా కష్టపడాలి, ఎలాగైనా కానీ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా పనిచేయాలంటూ కూడా శ్రేణులకు నిన్న చంద్రబాబు నాయుడు పిలుపివ్వడం జరిగింది. రైట్. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో 175 స్థానాల్లో కొన్ని స్థానాల్లో ఒక పార్టీ, కొన్ని స్థానాల్లో ఒక పార్టీ పోటీ చేసింది కాదు. కూటమి 175 స్థానాల్లో కూటమి నిలబడింది, కూటమి పోటీ చేస్తుంది. సో అందరూ కూడా కూటమి గెలిచే విధంగా అందరూ కలిసికట్టుగా పని చేయాలి అని చెప్పేసి మొత్తం కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు ఆయన. సో చూద్దాం, వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కనీసం 160 అసెంబ్లీ సీట్లు సాధించాలని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. విభేదాలను పక్కన పెట్టి గెలిపే లక్ష్యంగా పనిచేయాలి అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు, ప్రతి సీటు ముఖ్యమేనని, వాటిని సాధించడానికి శ్రమించాలి అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక టీడీపీ క్లస్టర్ యూనిట్ బూత్ స్థాయిలో వివిధ బాధ్యతల్లో ఉన్న 56,000 మంది నేతలతో నిన్న సాయంత్రం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక వచ్చే ఎన్నికల్లో పొత్తులో వర్తమాన రాజకీయ అంశాలపై చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ గెలుపు చారిత్రక అవసరమన్నారు. పోలింగ్ ముగిసే వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు విశ్రమించరాదని సూచించారు. జగన్ విధ్వంస పాలన రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లింది. ప్రతి రంగంలో పతనమే, దోచుకుని జేబులు నింపుకోవడం తప్ప అభివృద్ధి గురించి పట్టించుకున్న నాథుడే లేడు. ఏపీని మళ్లీ పైకి లేపడానికే 3 పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయని ఉద్ఘాటించారు. 3 పార్టీల పొత్తు జగన్ను ఓడించడానికి కాదు, రాష్ట్రాన్ని గెలిపించడానికేనన్నారు. ఆంధ్ర విస్తృత ప్రయోజనాల కోసమే 3 పార్టీలు చేతులు కలిపాయని చెప్పారు. నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి చేస్తున్న పర్యటనలకు మంచి స్పందన లభిస్తోందని, ప్రతి బాధిత కుటుంబాన్ని ఆదుకునే వరకు కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. జగన్ రాష్ట్రాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కేంద్రం సహకారం అవసరం. టీడీపీ గతంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. 25 ఏళ్ల కిందటే అందులో కీలక భాగస్వామిగా పనిచేసింది. టీడీపీ హయాంలో కేంద్ర నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా. ఈ రోజు గ్రామాల్లో కనిపిస్తున్న ప్రతి రోడ్డు మన హయాంలో వేసినదే. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప స్వప్రయోజనాలు ఆశించని పార్టీ టీడీపీ అని ప్రజలందరికీ తెలుసు. ఉన్నత ఆశయంతో 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేయాలి. అభ్యర్థుల ప్రకటనతో పార్టీలో జోరు పెరిగింది. క్షేత్రస్థాయిలో ఉత్సాహం వచ్చింది. పార్టీ ప్రకటించిన అభ్యర్థికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలి. టికెట్ పొందిన నేతల పనితీరును చివరి వరకు సమీక్షిస్తూ ఉంటాం. ప్రజల్లో లేకపోయినా, మంచి పేరు తెచ్చుకోకపోయినా మార్చడానికి వెనుకాడం. ముఖ్యమంత్రి జగన్ జనాన్ని నమ్ముకోలేదు, పోలింగ్ అక్రమాలను నమ్ముకున్నాడు. పార్టీ నేతలు, అభ్యర్థులు ప్రతి అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తేవాలి. ప్రతి అభ్యర్థి ఒక న్యాయవాదిని పెట్టుకుని ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలి. ఎన్నికల షెడ్యూల్ వచ్చి కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వైసీపీ ఆగడాలు, అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారుల ఆటలు సాగవు. ఇప్పటికే ఆర్టీసీ అధికారులు బస్సులు ఇవ్వడానికి అంగీకరించారు. మార్పు వస్తోందనడానికి ఇది నిదర్శనం. అధికారులు మనకు మద్దతుగా ఉండాలని మనం కోరుకోవడం లేదు, చట్ట ప్రకారం పనిచేయాలని మాత్రమే కోరుకుంటున్నామన్నారు. రివర్స్ పాలన, దుష్ట పాలనతో నష్టపోయిన రాష్ట్రం కోసం బాధ్యతతో కలిసి పనిచేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ నిర్ణయం తీసుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణాని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఎక్కడికక్కడ అటు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కూటమికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఏదైతే టీడీపీ, జనసేన అలాగే బీజేపీ మొత్తం కూడా 3 పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి కూడా ఇంకా కేడర్ లో మరింత స్పీడ్ ని పెంచే విధంగా అటు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో టీడీపీ, జనసేన అయితే ఒక అడుగు ముందుందని చెప్పుకోవచ్చు. నిన్న దాదాపు 56,000 మందితో నేరుగా చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి
వాళ్ళందరికీ దిశానిర్దేశం కూడా చేసినట్టు కూడా తెలిసింది. ఏదైతే ఇక నుంచి అంటే ఇప్పటి నుంచి మనకు ఉండే ప్రతి క్షణం కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి కూడా మొత్తం పార్టీ శ్రేణులకి అయితే చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా అంటే ఇప్పటి నుంచి కూడా ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైతే వెలువడుతుందో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నిరంతరం ఎప్పుడు కూడా ప్రతి ఓటు టీడీపీకి వచ్చే విధంగా మొత్తం కూడా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ప్రయత్నాలు అయితే చేయాలని చెప్పి కూడా మొత్తం కూడా చంద్రబాబు వారికి స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వైసీపీ అరాచకాలని మొత్తం కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో మొత్తం కూడా వివిధ రూపాల్లో వివిధ కార్యక్రమాల ద్వారా తీసుకెళ్ళినట్టు కూడా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక ఇప్పటి నుంచి అయితే మరి ఇదంతా కీలకమైన సమయం, ఈ కీలకమైన సమయాన్ని మనం చాలా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఎందుకంటే వైసీపీ నాయకులు ఇప్పుడే వాళ్ళు ఎత్తుకు పై ఎత్తు వేస్తా ఉంటారు. దాన్ని మనం చిత్తు చేయాల్సిన పరిస్థితి మన వద్దే ఉంది. ఎందుకంటే ఆ పోలింగ్ జరిగే చివరి క్షణం వరకు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు కూడా చేయకూడదు, ఏ చిన్న అవకాశం కూడా వైసీపీ వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి కూడా వారందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే కనుక మొత్తం ఏదైతే ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందో వైసీపీ శ్రేణులు కొన్ని జిమ్మిక్కులు కూడా చేస్తా ఉంటారు, కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడే అవకాశం కూడా ఉంది. వీటన్నిటి కూడా సమగ్రంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చంద్రబాబు కార్యకర్తలకు కూడా సూచించినట్టు తెలిసింది. అదేవిధంగా ప్రధానంగా చూస్తే ఏదైతే ఎవరైతే కీలక నేతలు ఉన్నారో, ఎవరైతే యాక్టివ్ రోల్స్ పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ మీద కేసులు కూడా అంటే బైండ్ ఓవర్ కేసులు పెట్టి వాళ్ళని బైండ్ ఓవర్ కేసులు వాళ్ళని జైల్లోకి పంపించే ప్రయత్నం కూడా చేస్తారని కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో అటువంటి వారి పట్ల కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ముందస్తు చర్యగా అన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత నేతల మీద ఉంది అని కూడా ఆయన ఇక టెలికాన్ఫరెన్స్ చెప్పడం కూడా జరిగింది. అయితే ఈసారి ఎలక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మనకి జరగబోతున్నాయి. ఎందుకంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఆ దిశగా పోరాటం అయితే చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా చెప్పడం కూడా జరిగింది. అసలు మూడు పార్టీలు కలిసి ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందన్న దానిలో కూడా సమగ్రంగా వారికి అంటే మొత్తం కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ పూర్తిగా వివరించినట్టు కూడా తెలుస్తుంది. బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది, బీజేపీతో పొత్తు ఆవశ్యకతను కూడా అంటే కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కి కొన్ని రావాల్సినవి చాలా పథకాలు ఉన్నాయి. కేంద్ర సహాయంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈ నేపథ్యంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో అటు బీజేపీతో కూడా కలిసి మనం ప్రయాణించాల్సి వచ్చింది కూడా చెప్పడం కూడా జరిగింది. ఓవరాల్ గా చూస్తే ఈసారి ఖచ్చితంగా ఎలక్షన్స్ అనేది మనకు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా కార్యకర్తలకైతే అటు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు కూడా దిశానిర్దేశం అయితే చేశారు. నీలిమా రైట్, థ్యాంక్ యూ పూర్ణ.